ప్రభు దీవెనలు మీకు మీ కుటుంబాలకు మెండుగా కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన వల్ల మేము క్షేమంగా ఉన్నాం. ఇలాగా అమెరికాలో ఉన్న వీడియో ద్వారా మెసేజ్ మీకు పంపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లన్నిటిని బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు. ఈరోజు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నా సేవకులు సంతోషము చేత ఏం చేస్తారట? కేకలు, హృదయానందము చేత, సంతోషము చేత, కృతజ్ఞత చేత ఏం చేస్తారో కేకలు వేస్తారు. ప్రభు బిడ్డలంగా మనం దేవుని సన్నిధిలో అరే విచారంగా, దుఃఖంగా, బాధగా, చింతగా తల ఉంచుకొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండకూడదు. దేవుని సేవించేవారు, ప్రభుని ఆరాధించేవారు, ప్రభు బిడ్డలు హృదయ ఆనందంతో కేకలు వేసేవారిగా ఉండాలి. అనగా ప్రభు చేసిన మేలు నువ్వు తలంచుకుంటే నిజంగా నీ హృదయంలో ఆ కేక అనేది వస్తుంది, ఆ ఆనందం అనేది వస్తుంది, ఆ కృతజ్ఞత అనేది వస్తుంది. ఇక్కడికి యెషయా భక్తుల ద్వారా దేవుడు చెప్తున్నాడు. ఆ పై వచనాలు మనం చదివితే అదృష్ట దేవికి పూజించే వాళ్ళు ఉన్నారట కొంతమంది. 11వ వచనంలో అది వాళ్ళకి ఈ ఆనందం ఉండదు, ఈ సంతోషం ఉండదు, ఈ కృతజ్ఞత ఉండదు. అదృష్టం వస్తే ఆనందిస్తారు, దురదృష్టం కలిగితే విచారిస్తారు. అయితే దేవుని నమ్మిన బిడ్డలకి ఎల్లప్పుడూ ఆనందమే. ఎందుకంటే ఆయన యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు అని ఉంది. కనుక మానకుండా మేలు చేసే దేవుడు. ఆయన మేలు మనం తలపోసుకోవాలి. అప్పుడు మన హృదయానందం ఉప్పొంగుతుంది. ఆనందంతో మనం దేవుని సన్నిధిలో కేకలేస్తాం. కేకలేయడం అంటే పిచ్చోళ్ళలాగా అరవడం కాదు. చప్పట్లు కొడతాం, పాట పాడతాం, సంతోషిస్తాం, దేవానికి స్తోత్రం అని చెప్తాం, కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో గడుపుతాం. అది ఆత్మీయ జీవితం. ప్రభు సన్నిధిలో కృతజ్ఞతతో ప్రభుని ఘనపరచడం. బైబిల్ గ్రంథంలో కొంతమంది అలాగా కేకలు వేశారు. ఓ భక్తుడు అంటాడు, 84వ కీర్తన 2వ వచనంలో ఆయన అంటాడు, యెహోవా నీ మందిర ఆవరణాన్ని చూడాలని, నా ప్రాణం ఎంతో నీ మందిరంలో గడపాలని, నీ సన్నిధిలో ఉండాలని ఎంతో నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకు? ఆయన చేసిన మేళ్ళన్నీ తలపోసుకుంటున్నాడు. ఆయన మా మామ కూతురునిచ్చాడు, అల్లుడిగా చేసుకున్నాడు, కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, నాకు ఎవ్వరూ సాయం చేయడం లేదు. అయితే ఎంతమంది నన్ను చంపడానికే, బాధించడానికే, వేధించడానికే ప్రయత్నించినా నీవు నన్ను కాపాడుతున్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు నన్ను ఆశీర్వదించావు, నీవు నన్ను అంత విలువైన స్థితిలో ఉంచావు. వేపాటి వాడిని నేను, గొర్రెలు కాసుకునేవాడిని, పశువులు కాసుకునేవాడిని, ఇంట్లో ఆఖరోడిని, ఏ విలువ లేదు నాకు. కానీ నన్ను నూనె పోసి అభిషేకించి ఇంత విలువైన స్థితిలోకి తీసుకొచ్చావు అని భక్తుడు హృదయంలో
ప్రభు చేసిన కార్యం, ప్రభు చేసినటువంటి మేళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటే ఆయన హృదయం ఏం చేస్తుంది? ఇప్పుడు నా జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏంటి ఆయన ఆనందం? ఇంత మేలు చేసిన దేవుడి సన్నిధికి నేను వెళ్ళాలి, ఇంతగా నన్ను దీవించిన దేవుని సన్నిధిలో నేను గడపాలి. అది ఆయన హృదయం. ఆయన శరీరం ఎక్కడ ఉండడానికి ఇష్టపడతలేదు. ఉందా నీకు ఆ కృతజ్ఞత? ఉందా నీకు ఆ మనసు? ఉందా నీకు ఆ సంతోషం? కష్టాలు గుర్తు చేసుకుంటావు, వాళ్ళు వీళ్ళు తిట్లు గుర్తు చేసుకుంటావు. నీకు ఎంతసేపు లోకం మీద మనసు తప్ప దేవుడి మీద ఉండదు. అందుచేత నువ్వు ఆనందం, ఆ సంతోషం, ఆ కేక వేయలేకపోతున్నావు. దావీదు గారు అంటాడు, దినమెల్లా నా నోరు నిన్ను స్తుతిస్తుంది అంటాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం స్తుతినొందదగినది అంటాడు. స్తుతినొందును అంటాడు. నిజమే. మనం బ్రతుకు కాలమంతా, జీవితకాలమంతా ఆ కేక, ఆ సంతోషం, ఆ ఆనందం మన హృదయంలో ఉండాలి. అదే భక్తి జీవితం, అదే ఆత్మీయ జీవితం, అదే భక్తుని యొక్క అనుభవం. ఇలాంటి మంచి అనుభవం నీవు కూడా కలిగి ఉండాలి. చూడండి, అది బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన లూకాసు వార్త 17వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చదివితే అక్కడ యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని 10 మంది కుష్ఠరోగులు స్వస్థత కొరకు కేకేశారు. అనగా దేవుని సన్నిధికి వచ్చి వారు కేక పెట్టారు. దేవుని ఎదుట వారు కేక పెట్టారు. దేవుని సన్నిధిలో వారు ప్రార్థించారు. దేవుని సన్నిధిలో వారు అడిగారు. నువ్వు అడుగుతున్నావా ప్రభుని? శుక్రవారం అంటే నిర్లక్ష్య, ప్రార్థన కోవటం అంటే నిర్లక్ష్య, భోజనాలు కోవటం అంటే ఆసక్తి. ఎంత విచారం, ఎంత విచారం. ప్రభు ఏమన్నారు? నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. విసుగక నిత్యము ప్రార్థించు అని ప్రభు చెప్పాడు. ఎంతోమంది భక్తులు విసుగక నిత్యము ప్రార్థించారు. పీక మీద కత్తి పెట్టినట్టు ఎవరన్నా ప్రార్థించారంటే, ఆ దేవుడికి మొరపెట్టారంటే వారిని సింహాల గుహలో వేస్తానన్నా సరే, దానియేలు భక్తుడు ప్రార్థన ఆపాడా? దినమునకు 3 సార్లు ఆయన యథాప్రకారంగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. చూసుకొని సింహాల గుహలో వేస్తే వేసుకొని, సింహాలు తినేస్తే తినేని. అమ్మో, నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలను? నా దేవునితో మాట్లాడకుండా, నా దేవుణ్ణి పలకరించకుండా, నా దేవుణ్ణి మొరపెట్టకుండా నేను ఎలా ఉండగలను? ఉండలేను. అది ఆత్మీయ జీవితం. నీకెన్ని సదుపాయాలు దేవుడిచ్చాడు, నీకెంత అనుకూలత దేవుడిచ్చాడు. నీ కాళ్ళు బాగున్నాయి, నీ చేతులు బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, కడుపు నిండా తింటున్నావు, అందరితో మాట్లాడతావు, అన్ని చోట్లకి తిరుగుతావు. దేవుడు మందిరానికి వచ్చి కేక పెట్టడం నీకు చేతన అవదు. ఆరాటపడిపోతూ ఉంటావు. నువ్వేం చేసుకోగలవో ఆలోచించు. నీ వల్ల ఏం జరుగుతుంది ఆలోచించు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మానవ జీవితం. అందుకోసమే ప్రభు అన్నాడు, నా ఇద్దరికి రండి అని పిలిచాడు. ప్రభు చేస్తానంటున్నాడు, ప్రభు ఇస్తానంటున్నాడు, ప్రభు జరిగిస్తానంటున్నాడు, ప్రభు సఫలపరుస్తానంటున్నాడు. నీ భారం నా మీద వెయ్యు అంటున్నాడు. ప్రభు మాటకు లోబడవా? ప్రభు చెప్పినట్టు చేయవా? ఈరోజు ఒక పాఠం నేర్చుకో.
ఒక తీర్మానం చేసుకో, ప్రార్థించే రోజు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళానండి, అక్కడ లేట్ అయిపోయిందండి, ఇక్కడ లేట్ అయిపోయిందండి, దానికంటే ఈ విలువైంది దేవుని సన్నిధి కదా. చూడు, ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు ప్రభు ఎదుటికి వచ్చి కేకలు వేశారు, ప్రభువా కరుణించు, ప్రభువా స్వస్థపరచు. అసలు కుష్ఠరోగం అనేది వారి మీదకి వచ్చిన శాపం, వారి మీదకి వచ్చిన దోషం. దేవుడు ఏం చేశాడు? ప్రార్థించగానే కనికరించి 10 మందిని స్వస్థపరిచాడు, 10 మందిని బాగు చేశాడు. అంత కనికరం కలిగిన దేవుడు. అదే భక్తుడు అంటాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘంగా నీ పట్ల, నా పట్ల, మన పట్ల శాంతం వహించేవాడు ఆయన. అలాంటి ప్రభు దగ్గరికి వచ్చి కేక పెట్టడం నేర్చుకో. నీ కోసం కేక పెట్టు, నీ బిడ్డల కోసం కేక పెట్టు, నీ కుటుంబం కోసం కేక పెట్టు, నీ భార్య కోసం, ఆరోగ్యం కోసం, నీ భర్త పని కోసం, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, నీ కుటుంబ పరిస్థితుల కొరకు కేక పెట్టు. ప్రభు కనికరిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. 10 మంది బాగయ్యారు. ఇప్పుడు 16వ వచనంలో గొప్ప వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ఇప్పుడు మరొక కేక. ఈ కేక ఏంటో తెలుసా? కృతజ్ఞత కేక, ప్రభుని గణపరిచే కేక, ప్రభుని ఆరాధించే కేక, ప్రభుని స్తుతించే కేక. ప్రభువా, నీ దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేశాను, నా ప్రార్థన ఆలకించావు, తప్పకుండా మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అడుగు ప్రతివాడు పొందుకున్నానుంది. నువ్వు అడుగు విశ్వాసంతో, నువ్వు ప్రార్థించు విశ్వాసంతో, తప్పకుండా దేవుడు నువ్వు అడిగిన వాటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మనం ఆరాధించే దేవుడు. వారికి ఇచ్చాడు, నీకెందుకు ఇవ్వడం? దేవుడు పక్షపాతి కాడు. అడుగు, నువ్వు కూడా వచ్చి తప్పకుండా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కృతజ్ఞతగా కేకేయి. ఇప్పుడు కృతజ్ఞతగా స్తుతించు, కృతజ్ఞతగా ఘనపరచు. అందరిలో ఆ వారం చేసిన మేళ్ళన్నీ గుర్తు చేసుకొని ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఎలుగెత్తి సంతోషంగా, ఆనందంగా చప్పట్లు కొడుతూ, గట్టిగా స్వరమెత్తి పాటలు పాడుతూ ఆ కృతజ్ఞత కేక, కృతజ్ఞత హృదయం ప్రభు సన్నిధిలో చూపించు. ఇక్కడ కొంతమంది కృతజ్ఞత చూపించలేదు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వారు ఎక్కడా? ఆ 9 ఎక్కడా? ఆ లిస్టులో నువ్వు ఉండొద్దు. కృతజ్ఞత కలిగి ఉండు, ఇంకా మేలు పొందుతావు, ఇంకా దీవెన పొందుతావు, ఇంకా ఆశీర్వదించబడతావు, ఇంకా దేవునికి సమీపం, దగ్గర అవుతావు. ఈ లోకంలో ప్రభుతో సహవాసం కలిగి ప్రభువు దగ్గరగా ఉండే బ్రతుకు ఎంత విలువైన బ్రతుకు. ఓ పాట పాడతాం, ఎవరు ఉన్నా లేకున్నా నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అని. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, నీతో ఉండే సహవాసం, నీతో గడిపే సహవాసం నాకు చాలయ్యా. దావీదు భక్తుడు కూడా అదే అంటాడు, నీ ఉండగా ఈ లోకంలో నాకు ఏది ఎవరో అక్కర్లేదు. ఎందుకు? నీ ఉంటుండగా ఇంక వీళ్ళు వాళ్ళు అది ఇది ఎందుకు? నేను దానికోసం దీనికోసం ఎందుకు తడవలాడాలి? అన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఏది కావాలన్నా నువ్వు ఇస్తావు, ఏది జరిగించాలన్నా నువ్వు జరిగిస్తావు, ఏ స్థితిలో నన్ను ఎక్కించాలన్నా నువ్వు ఎక్కిస్తావు. గనుక నీ ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదన్నాడు. అది నిజమైన క్రైస్తవ జీవితం,
విశ్వాస జీవితం. కనుక 10 మంది స్వస్థత పొంది దగ్గరికి రాలేదు. ప్రభు అడుగుతున్నాడు వారిని. అందులో ఒకడు గొప్ప శబ్దంతో కృతజ్ఞత చెల్లించాడు. అది ప్రభు మెచ్చుకున్న అనుభవం. ఈరోజు నువ్వు కూడా ఆ రీతిగా ఆదివారం నీ కుటుంబ సమేతంగా వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? స్తుతించాలి. తలంచుకొని నిద్రపోవడం కాదు, మూలకు వచ్చాను కబుర్లాడడం కాదు, ఏదో పరధ్యానంలో ఏదో వెళ్ళమన్నారో వెళ్ళాను, రమ్మన్నారో వచ్చాను, రాకపోతే ఏమంటారో అందుకోసం ఇక్కడ కూర్చున్నాను, ఎంత త్వరగా ఆమెనంటే గెంతుకొని వెళ్ళిపోదాం. దావీదు భక్తుని అనుభవం ఏంటంటే, నీ మందిరాన్ని చూడాలని, నీ సన్నిధిలో గడపాలని, నీతో సహవాసం చెయ్యాలని నా హృదయం, నా శరీరం ఆనందంతో పారిపోదామని కాదు, నీ సన్నిధిలో ఉందామని ఆనందంతో కేకలేస్తుంది. అది నిజమైన కృతజ్ఞత కలిగిన అనుభవం. మనం కూడా అలాంటి మంచి అనుభవం కలిగి ఉందాం. కుటుంబం అంతా, నీ భర్త, భార్య, బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, ఇరుగు పొరుగు వారిని పోగు చేసి ప్రభు సన్నిధికి తీసుకెళ్ళి, మన కోసం మనమే స్వార్థంగా ఆశీర్వాదం పొందడం కాదు, మనం ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. సపోజ్ నీ తల్లి తండ్రి దూరంగా ఉన్నారనుకో, వాళ్ళ కోసం ప్రయాసపడి వాళ్ళను కూడా ఎక్కించుకొని నీ బండి మీద లేకపోతే ఆటో మీద వాళ్ళని కూడా తీసుకురా. వృద్ధాప్యంలో ఉన్నారు, పెద్ద వయసులో ఉన్నారు, అత్తామామలు కానీ తల్లి తండ్రి కానీ. అలాగే కొంతమంది బంధువులు ఏదో పనిలో నీ అనుభవం లేకుండా ఉంటారు. వారు నీకు దేవుని స్తుతించి ఆరాధించే అనుభవం ఉంది కదా, వారిని కూడా ప్రభు దగ్గరికి తీసుకురా. 42వ కీర్తనలో భక్తుడు అంటాడు, నేను కొంతమందిని ప్రభు సన్నిధికి నడిపించాను. నువ్వు కూడా నడిపించు. ఆ కృతజ్ఞత ఆనందం నీలో ఉంటే మనం ఇతరులతో పంచుకుంటాం. బైబిల్ గ్రంథంలో మరొక సందర్భంలో అలా దేవుణ్ణి ఆరాధించారు, అలా దేవుని స్తుతించారు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చదివితే వారు కేక వేశారు. చదువు. 18వ అధ్యాయం 36వ వచనం. అమ్మగారు చదువుతున్నారు. హస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవ, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. 38వ వచనం మనం చదివితే అందులో ఏముందంటే 39వ వచనంలో అంతట జనులందరూ దానిని చూచి, ఇప్పుడు భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయగానే దేవుడు కార్యం చేశాడు. ఎలాంటి కార్యం అది? మామూలు కార్యం కాదు, సరదాగా చెప్పుకొని విడిచిపెట్టేసే కార్యం కాదు, మర్చిపోయే కార్యం కాదు. అది ఆకాశం నుంచి అగ్ని రావాలి. ఇదిగో నేను అర్పించిన ఈ పశువు మాంసాన్ని, ఎద్దు మాంసాన్ని దహించాలి అని దాని మీద నీళ్లు పోసి చుట్టూరు కందకం తవ్వాడు. దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పదో, ఊహించలేనటువంటిది. నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆనాడు దైవజనుడు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి ఆ బలిపశు మాంసాన్ని దహించాడు. ఆ రాళ్ళు, కట్టెలు, ఆ నీళ్లు అంతా కూడా ఆరిపోయేటట్టు చేశాడు, ఇంకిపోయేటట్టు చేశాడు, కాలిపోయేటట్టు చేశాడు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం!
నీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. నువ్వు ఊహించలేని అద్భుతం. నువ్వు ఎప్పుడు కూడా తలంచలేదండి ఇలా జరుగుతుందని. ఎన్నోసార్లు నీ సాక్షిలో నీ మాటల్లో నువ్వు చెప్పావు, ఇలాగ జరుగుతుందని నేను అనుకోలేదండి, ఇలాగ అవుతుందని నేను అనుకోలేదండి, ఇలాగ ఇల్లు కట్టుకుంటామని నేను అనుకోలేదండి, ఇలాగ అమ్మాయి పెళ్లి చేస్తామని నేను అనుకోలేదండి, ఇలా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని నేను అనుకోలేదండి. నిజమే, నువ్వు ఊహించలేని కార్యం దేవుడు చేశాడు. నువ్వు తలంచలేని కార్యం దేవుడు జరిగించాడు. చూడు, ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే 39వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 39వ వచనం, పేజీ నెంబరు 300. అంతట జనులందరూ దానిని చూచి, జరిగిన దానిని చూచి. నీ జీవితంలో నువ్వు జరిగిన దాన్ని ఎప్పుడన్నా గుర్తు చేసుకొని దేవుడి సన్నిధికి వచ్చి కృతజ్ఞత చెల్లించావా? చూడు, వారందరూ ఏం చేశారు? సాగిలపడ్డం అనగా ఆరాధించడం, పూజించడం, ఘనపరచడం, ప్రభువుని హెచ్చించడం, ప్రభుకి మహిమొచ్చేటట్లుగా కార్యం చేయడం. మీ వాళ్ళందరి మధ్యలో, అక్కడ 450 మంది ఉన్నారు బయలు ప్రవక్తలు, వాళ్ళందరి మధ్యలో దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు వారు దేవుని ఘనపరుస్తూ కేక వేస్తున్నారు. నువ్వు కూడా నీ బంధువుల్ని, నీ కులస్తుల్ని పిలిచి, ఖర్చు అయిపోద్ది అనుకుంటా కానీ దేవుడు చేసిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకో. ఇప్పుడు మీ అమ్మాయి 10th పాస్ అయింది, ఫస్ట్ క్లాస్లో, దేవుడు చేసిన కార్యం కదా. ఎంతమంది ఫెయిల్ అయిపోయి ఉన్నారు, ఎంతమంది మరి పరీక్షకి వెళ్లకుండా సిక్ అయిపోయి ఆగిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతమంది 10వ క్లాస్ వరకు రాకుండానే మధ్యలోనే చదువు ఆపేశారు. నీ బిడ్డలకి దేవుడు అది ఇచ్చాడు. నువ్వు దేవుని పట్ల కేక వేసేటువంటి ఆ కృతజ్ఞత, ప్రభువుని ఘనపరిచేటువంటి ఆ కృతజ్ఞత నీలో ఉండాలి. పాస్ అవగానే ఏ కాలేజ్ జాయిన్ చేద్దామా అని ఎతుకుతాం, కానీ వారు ఏం చేశారో తెలుసా? దానిని చూచి సాగిలపడి ఏం చేశారు? ప్రభువుని కనపరిచారు. చూచిన వెంటనే సాగిలపడ్డారు, చూచిన వెంటనే ఆరాధించారు, చూచిన వెంటనే కృతజ్ఞత చెల్లించారు. ఇది నిజమైన అనుభవం, గొప్ప అనుభవం. ఇది ఈరోజు మనం నేర్చుకుందాం. వారు ఎలాగైతే దేవుని సన్నిధిలో కేక పెట్టారో, ప్రభుని కనపరిచారో, ప్రభు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించారో, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో, నీ సంఘంలో నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తాను, మీ ఇంటి దగ్గర కృతజ్ఞత కూటం పెట్టుకోండి అమ్మా అని. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కాలేజీల్లో చదివిస్తాం, కాలేజీల్లో జాయిన్ చేస్తాం, కానీ కృతజ్ఞత కూటం పెట్టించుకోం. అంటే ప్రభుని గణపరచడం, ప్రభుని స్తుతించడం, ప్రభుని ఆరాధించడం, ప్రభుకి మహిమ తీసుకురావడం, అది మనం ముఖ్యంగా ఎంచాలి. ఆ విషయంలో ఒకవేళ నువ్వు నిరుత్సాహంగా ఉన్నావు, నీ బిడ్డలకి నేర్పించావా? నువ్వు పాస్ అయ్యావు కదా, కృతజ్ఞత కానుకివ్వు అని. నీ భార్యకు నేర్పించావా? దేవుడు మేలు చేశాడు కదా, కృతజ్ఞతగా కానుక వెయ్యు అని. నీ భర్తకి చెప్పావా? కృతజ్ఞతగా దేవుడు చేశాడు, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనకి మొక్కు. తండ్రిగా, తల్లిగా బాధ్యత కలిగి ఉండాలి. బిడ్డలకు మనం నేర్పించాలి ఆ అనుభవం. బాలుడు నడవలసిన త్రోవ మనం నేర్పించాలి. ఈ భక్తి విధానం అన్న నేర్పించాలి. ప్రభుని గణపరచడం, ప్రభు ఎదుట సాగిలపడడం, ప్రభుని స్తుతించడం, ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి కేక వేయడం,
ఆనాడు ప్రజలందరూ దాన్ని చూచి సాగిలపడి కేకలు వేశారు. ఎంత మంచి అనుభవం ఇది! ఇలాంటి మంచి అనుభవం మనం కూడా కలిగి ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు. నీ కుటుంబాన్ని మెచ్చుకుంటాడు, నిన్ను మెచ్చుకుంటాడు. కృతజ్ఞత కలిగి ఉండడం ద్వారా దేవుడు మరికొన్ని ఆశీర్వాదాలు మనకిస్తాడు. కృతజ్ఞత. నోవహు కుటుంబం కృతజ్ఞతగా పవిత్రమైన పక్షుల్ని, పవిత్రమైన జంతువుల్ని బలర్పించారు. ఊరుకున్నాడా దేవుడు? 9వ అధ్యాయంలో వచ్చి, ఆదికాండం 9వ అధ్యాయంలో వారందరినీ ఆశీర్వదించాడు. 3 కొడుకుల్ని ఆశీర్వదించాడు, 3 కోడల్ని ఆశీర్వదించాడు. సంతానం కలిగింది వారికి, సమృద్ధి కలిగింది వారికి, సంతోషం కలిగింది వారికి, నిండుదనం కలిగింది వారికి. సో కృతజ్ఞత చెల్లించడం ద్వారా, కేక వేయడం ద్వారా, సాగిలపడడం ద్వారా, ఘనపరచడం ద్వారా, ఆరాధించడం ద్వారా మరికొన్ని ఆశీర్వాదాలు వారు పొందుకోగలిగారు. మనం కూడా అలాంటి అనుభవంలోకి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, మీ నామానికి వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ అమెరికా దేశంలో ఉండి ఇండియాలో ఉన్నటువంటి మా సంఘ బిడ్డలతో ఈ రీతిగా వాక్యం పంచుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ప్రభా, మీ సన్నిధిలో ఎలా అయితే భక్తులు నాయన కేక వేసి నిన్ను ఆరాధించారో, సాగిలపడ్డారో, ప్రార్థించారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో, మిమ్మల్ని గణపరిచారో, హెచ్చించారో, అలాగే మేము కూడా ప్రభా ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి నిన్ను ఆరాధించే వారంగా, మాకున్నటువంటి సమస్యల నిమిత్తము నీ సన్నిధికి వచ్చి మొరపెట్టుకునే వారంగా, ప్రభా మీరు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని అనేకుల మధ్య వాటిని సాక్ష్యంగా ప్రకటించే వారంగా, ఆ రీతిగా మిమ్మల్ని మహింపరిచే కృప మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని తోడు కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగ సమాప్తి వరకు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.